చామగడ్డ జిగురు వస్తుందని చాలామంది చేయరు, కానీ ఈ చిన్న చిన్న టిప్స్తో జిగురు లేకుండా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చేసి టిప్స్ చెప్తాను. హాయ్ అండి, నేను మీ ఫ్లోరా. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లోరా ఫుడ్స్. ఇంకా రెసిపీలోకి వెళ్దాం. ముందుగా చామగడ్డని ఇలా తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి ప్యాన్లో వేసి బాగా వేయించుకోవాలి. లేదు అంటే మీరు కుక్కర్లో వేసి 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత తొక్క తీసి కూడా వేయించుకోవచ్చు. ఇలా వేయించిన తర్వాత పక్కకు తీసి పెట్టి అదే ప్యాన్లోకి ఆవాలు, జీలకర్ర, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసి బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మగ్గిన తర్వాత కారం, ఉప్పు, పసుపు, 4 వెల్లుల్లి రెబ్బలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మసాలా బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసి తగినన్ని వాటర్ని కూడా యాడ్ చేసి ఉప్పు సరిపోకపోతే మరొకసారి యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి ఈ పులుసుని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత ఇందులోకి వేయించి పెట్టుకున్న చామగడ్డను కూడా వేసి మూత పెట్టి 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి వేయించి పెట్టుకున్న కొబ్బరి పొడి, నువ్వుల పొడి, అలాగే పల్లీల పొడి వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి. ఈ పొడులన్నీ కొద్దిగా వేయించుకొని మాత్రమే వేసుకోవాలి, అప్పుడే ఈ కర్రీకి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను టిప్ ఏంటంటే, మనము చామగడ్డల్ని వేయించుకున్నప్పుడు జిగురుగా కాకుండా సాఫ్ట్గా వస్తుంది. అదే మీరు కుక్కర్లో ఉడికించుకుంటే ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత బాగా చల్లారిన తర్వాతనే కట్ చేసి వేయించుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చామగడ్డ కర్రీ రెడీ అండి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.